హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. దీనికి ముందు ఎలిమినేషన్ రిలేటెడ్గా ఒక వీడియో చేస్తున్నాను, 10 minutes వీడియో. అది చూడకపోతే చూడండి. దాంతోపాటుగా కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంది. 2,10,000 మంది ఉన్నారు. దాంట్లో దీనికంటే ఎర్లీగా అప్డేట్స్ ఉంటాయి. క్లిక్ చేసి ఫాలో అయ్యి చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు వచ్చేసరికి ప్రోమో చూసారా? పర్లేదు, ప్రోమో నాకు తెలిసినంత వరకు ఈ వీక్కి ఈ మాత్రం కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇంకా అసలు ఆడ ఇష్యూలు ఏం లేవు కదా అన్న సెన్స్లో ఉంది, కానీ పర్లేదు, నాకు సార్ కొంచెం సీరియస్గానే ట్యాకిల్ చేసినట్టుగా అనిపిస్తుంది. సో కంటెస్టెంట్స్కి మంచి మంచి సజెషన్స్ ఇచ్చినట్టుగా ఉంది. కానీ అయిపోయింది, టైం అయిపోయింది. ఇంకా సజెషన్స్ ఇచ్చి ఇప్పుడు విష్ణుప్రియ గారికి ఇచ్చారు సజెషన్స్, ఆవిడ ఇచ్చి ఇప్పుడు మార్చుకొని ఆవిడకి ఏదో పైకి వెళ్ళిపోతారు అనేది ఏం లేదు. ఇక జస్ట్ ఈ శనివారం ఎలాంటి ఈ శనివారం అంటే అక్కడ హౌస్లో నాకు సార్ వచ్చి ప్రతి శనివారం వాళ్ళకి ఇచ్చే ఇన్పుట్స్ని బట్టి వాళ్ళ ఆట మార్చుకోవచ్చు. ఈ శనివారం నాకు సార్ వచ్చే ఇన్పుట్స్ జస్ట్ శనివారం వాళ్ళకి ఒక ఎపిసోడ్ రావాలి, కొంచెం ఫైర్ ఉన్న ఎపిసోడ్ ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంటే టీఆర్పీ వస్తుందని చేయాల్సింది తప్పించి కంటెస్టెంట్స్ కోసం ఏమి చేయాల్సింది ఏమీ లేదు. అక్కడ ఆల్రెడీ అయిపోయింది సీజన్. సో ఇప్పుడు వెళ్ళి నాకు సార్ ఏదైనా చెప్పగానే వాళ్ళు మార్చుకొని దాని తగ్గట్టుగా వాళ్ళ ఎలివేషన్స్ పెరిగి వాళ్ళకి ఏమన్నా గ్రాఫ్ పెంచుకునే ఛాన్స్ చాలా తక్కువ. ఇక లేదు, అక్కడ ఏమవుద్దంటే సలహాలు ఇచ్చి చేంజ్ చేసుకునేంత గేమ్లు స్కోప్ అక్కడ రాదు. జస్ట్ నెక్స్ట్ వీక్ ఏమొస్తుంది, ఓట్ అప్పీల్ వస్తుంది. అందరూ టాస్క్లు ఆడతారు, ఓట్ అప్పీల్ చేసుకోవాలి. ఒక్కరు గెలిచిన వాళ్ళకి వాళ్ళు ఓట్ అప్పీల్ చేస్తారా, లేకుంటే వాళ్ళ ఫ్రెండ్స్కి ఓట్ అప్పీల్కి ఇస్తారా అనేది వాళ్ళ ఇష్టం. అది జరగదు, అంతకుమించి ఏమీ జరగదు. సో స్టిల్ ఆ ఎపిసోడ్ బాగుండడం కోసం చేస్తారు. యాజ్ ఆఫ్ నౌ ఎపిసోడ్ అయితే యావరేజ్ ఎపిసోడ్ రాబోతుంది, శనివారం ఎపిసోడ్. దాంట్లో ఫస్ట్ నాకు సార్ వచ్చి క్లియర్గా చెప్పేశారుగా, ఇంకా దాంట్లో ఏముంది, డబుల్ ఎలిమినేషన్ ఉంది. దాని రిలేటెడ్ వీడియో చేశాను. ఇప్పుడు కూడా ఒక క్లారిటీ కూడా ఇస్తాను. డబుల్ ఎలిమినేషన్ ఉంది, అవినాష్ సేవ్ అయిపోయాడు. అవినాష్ టికెట్ టు ఫినాలే ఉండడం వల్ల ఫినాలేకి వెళ్ళిపోయాడు. అతని గురించి ఇంకేమీ లేదు. అతను సేవ్ చేస్తారా మధ్యలో, లేదా టికెట్ టు ఫినాలే ఉంది కాబట్టి తనకు లీస్ట్ ఓటింగ్ వచ్చిందా లేదా అనేది కూడా చెప్తారా చెప్పలేదో మనకు తెలియదు. కానీ అనౌన్స్మెంట్ అయితే చేసేసారు, టికెట్ టు ఫినాలే గెలిచేశారు కాబట్టి డైరెక్ట్గా ఫినాలేకి వెళ్ళాడు. యాజ్ పర్ 7th సీజన్లో అంబటి అర్జున్కి ఎలాగైతే జరిగిందో సేమ్ అవినాష్ కూడా అదే చేశారు. ఇప్పుడు ఏమవుద్దంటే టికెట్ టు ఫినాలే గెలిచిన పర్సన్కి లీస్ట్ ఓటింగ్ వస్తే ప్రాబ్లం ఎక్కడ దాకా వస్తుంది అంటే డబుల్ ఎలిమినేషన్ అప్పుడు అదే టికెట్ టు ఫినాలే పర్సన్కి లీస్ట్ ఓటింగ్ రాకుండా ఉంటే లాస్ట్ ఇద్దరు ఎలిమినేట్ అయిపోతారు. ఇప్పుడు టికెట్ టు ఫినాలే పర్సన్కి లీస్ట్ ఓటింగ్ వచ్చి సేవ్ అయ్యాడు, రెండో పర్సన్ డైరెక్ట్గా శనివారం ఎపిసోడ్లో ఎలిమినేట్ అవుతాడు. తర్వాత మూడో పర్సన్, నాలుగో పర్సన్ వచ్చి లాస్ట్ 2లో నిలబడతారు. అంటే దాదాపుగా ఆ నామినేషన్లో ఉన్న 8 మందిలో 4 డేంజర్ జోన్లో నిలబడతారు. మామూలు విషయం కాదు. 4 మెంబర్స్ ఉనికిపోవాలి అక్కడ ఏం జరుగుతున్నా ఏందని. సో లాస్ట్ 2 మీరు నిలబడేది ఎవరు? 3rd పొజిషన్లో ఉన్నవాళ్ళు, 4th పొజిషన్లో ఉన్నవారు. చూసారా, లాస్ట్ పర్సన్ ఎలిమినేట్ అవ్వాల్సింది. లాస్ట్ నుంచి 3rd పొజిషన్లో 4th పొజిషన్లో ఉన్న వాళ్ళు ఒక ఎలిమినేట్ అవ్వాల్సిన సిచ్యువేషన్. టికెట్ ఫినాలే వల్ల అంత డ్యామేజ్ జరుగుద్ది అవతల వాళ్ళకి. తప్పదు, ఇంకేం చేయలేం. లీస్ట్ ఓటింగ్ పడ్డప్పుడు ఆటోమేటిక్గా వెనకోళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. సో ఇప్పుడు ఈ ప్రోమోని బట్టి మనకు అర్థమైంది ఏంటి, హౌస్లో ఈరోజు ఒక టాస్క్ జరిగింది. బ్లాక్ స్టార్, గోల్డెన్ స్టార్ ఇవ్వబోతున్నారు. యాజ్ పర్ ఈ వీక్ పర్ఫార్మెన్స్, ఈ వీక్ టాస్కుల్లో ఎవరు ఎంత పర్ఫార్మ్ చేశారనే దాని మీద ఇవ్వబోతున్నారు. క్లియర్గా మనకు జూమ్ చేసి చూసినా, స్లో మోషన్లో చూసినా, ఎన్నిసార్లు చూసినా క్లియర్గా కనపడిపోతుంది. టేస్టీ తేజాకి బ్లాక్ స్టార్ ఇచ్చేశారు, ప్రేరణ గారికి బ్లాక్ స్టార్ ఇచ్చారు, అండ్ నబీల్కి బ్లాక్ స్టార్ ఇచ్చారు, అండ్ పృథ్వీకి కూడా బ్లాక్ స్టార్ ఇచ్చారు. పృథ్వీకి ఎందుకు ఇచ్చారు ఏంటి అనేది క్లియర్గా మాట్లాడదాం, గెస్ చేద్దాం. వాళ్ళ నలుగురికి బ్లాక్ స్టార్ ఇచ్చేశారు క్లియర్గా. దాంతోపాటుగా విష్ణుప్రియ గారితో మాట్లాడుతున్నారు, బ్లాక్ స్టార్ ఇచ్చారా, గోల్డెన్ స్టార్ ఇచ్చారు, మనకు అర్థం కాదు. కానీ మనం ఈజీగా గెస్ చేయొచ్చు, బ్లాక్ స్టారు విష్ణుప్రియ గారికి ఇవ్వాలి, ఇచ్చేస్తారు కూడా. ఎందుకంటే ఆవిడ ఆట ఏమీ లేదు. ఫస్ట్ ఆవిడికి బ్లాక్ స్టార్ రావాల్సింది కాదు, తేజాకి రావాల్సిందే. అయినప్పటికీ ఆవిడ కూడా ఇరగదీసి ఆ టాస్క్ ఒకటి కంప్లీట్ చేశారు. దాన్ని 3rd పొజిషన్లో కంప్లీట్ చేశారు. దానికి ముందు ఇంకోటి దాని తర్వాత జరిగిన దాన్ని కూడా 3rd పొజిషన్ 4th పొజిషన్లో కంప్లీట్ చేశారు. కాబట్టి టేస్టీ తేజ కంటే బెటరే, కానీ మిగతా హౌస్ మేట్స్ కంటే ఏం బెటర్ ఏం కాదు. అంత ఇదేం ఇన్వాల్వ్మెంట్ అంత ఏం లేదు ఈ వీక్లో కూడా. సో ఓవరాల్గా ఎంటర్టైన్మెంట్ పరంగా చూసుకోవచ్చు, టాస్కుల పరంగా చూసుకోవచ్చు. ఓవరాల్గా ఈ పర్టికులర్ వీక్లో కూడా ఆవిడ బ్లాక్ స్టార్ రావాల్సిందే, తప్పదు. విషయం ఉన్న వాళ్ళు ఆడలేకపోతే ఖచ్చితంగా అది చూడడానికి గలీజ్గా ఉంటుంది. ఆవిడకి బ్లాక్ స్టార్ వచ్చి ఉంటుంది. ఇప్పుడు ప్రోమో చూస్తూ మాట్లాడదాం ఎవరి వర్షన్ ఏంటి అనేది. టేస్టీ తేజ శనివారం ఎపిసోడ్లో ఎలిమినేట్ అయిపోతారు. ఎందుకంటే క్లియర్గా అనఫిషియల్ పోల్స్లో ఎక్కడ చూసినా ఏం చేసినా కూడా అవినాష్ లిస్ట్లో ఉన్నాడు, తర్వాత పొజిషన్లో ఉన్నది టేస్టీ తేజ. కాబట్టి క్లియర్గా ఏం అర్థమవుద్ది, శనివారమే ఎలిమినేట్ అవుతారు. డబుల్ ఎలిమినేషన్ ఉంటే స్టేజ్ మీద నాకు సార్ ఎప్పుడైనా డబుల్ ఎలిమినేషన్ అని చెప్పారు అంటే శనివారం పూట ఆ రోజు ఒకరు వెళ్ళిపోతారు డైరెక్ట్గా. అంటే డైరెక్ట్గా లీస్ట్లో ఉన్న పర్సన్ వెళ్ళిపోతాడు. టేస్టీ తేజ బ్లాక్ స్టార్ తీసుకున్న తర్వాత ఈ వీక్ ఈ సీజన్ నుంచి ఎలిమినేట్ అయిపోతాడు. టేస్టీ తేజ ఈజ్ గోయింగ్ టు బి ఎలిమినేటెడ్. ఈ ఎపిసోడ్లోనే వస్తుంది, ఎలిమినేట్ అయిపోతాడు. బజ్ ప్రోమో కూడా నైట్కే వస్తుంది. అంతే, బజ్ ప్రోమో కూడా నైట్కే వస్తుంది. అండ్ నైట్కి అతను ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఆదివారం పూట ఎపిసోడ్లో ఎలిమినేట్ అయితే పర్సన్ హోటల్లో పెట్టి ఆ 1 day ఉంచుతారు. శనివారం నైట్ నుంచి ఆదివారం నైట్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేంత వరకు ఉంచి తర్వాత ఇంటికి పంపిస్తారు. కానీ శనివారం
ఎలిమినేట్ అయిన వ్యక్తి శనివారం ఎపిసోడ్లో వస్తుంది కాబట్టి ఇంటికి ఎర్లీ వెళ్ళిపోవచ్చు. అదొక బెనిఫిట్ అనమాట. ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 9:30 కల్లా ఇంటికి వెళ్ళిపోతారు. అది జరగబోతుంది. సో ఇక్కడ ఇంకొకటి కూడా మాట్లాడుకొని ప్రోమోలోకి వెళ్దాం. అవినాష్ రిలేటెడ్గా ఏవైతే కామెంట్స్ వస్తున్నాయో ప్రోమో కింద కూడా నేను చెక్ చేశాను, వేరే ఛానల్స్లో కూడా చెక్ చేస్తున్నాను. అవినాష్ రిలేటెడ్గా అవినాష్కి రావాల్సింది కాదు, అవినాష్ టాప్ 5కి వెళ్ళడానికి డిజర్వ్డ్ కాదు. ఏంటిరా ఆయన ఆ కామెంట్లో బ్రెయిన్ పనిచేస్తుందో లేదో నాకు అర్థం కాదు. నిజంగా నాకు షాకింగ్. అలా ఎలా అంటారు నాకు అర్థం కాలేదు. 2 సార్లు మెగా చీఫ్ అయ్యాడు. ఒకసారి అతను టికెట్ టు ఫినాలే టాస్క్ లేదు, అల్లాటప్పగా కూర్చొని కాళ్ళ మీద కాలు వేసుకుని సిల్లీ గేమ్ గెలవలేదు కదా, తను ఆడే కదా గెలిచిండు, టికెట్ ఫినాలే వచ్చింది. దీని రిలేటెడ్గా తనకు అసలు డిజర్వ్డ్ కాదనే పాయింట్ ఏంటి? నీ కంటెస్టెంట్స్ నీకు నచ్చకపోతే అవతలోడు ఆడి గెలుచుకున్న దాన్ని కూడా మనం డిజర్వ్డ్ కాదంటామా? చాలా తప్పది. ఎందుకు డిజర్వ్డ్ కాదని అంటారు మీరు? డిజర్వ్డ్ అని నేను ఎందుకు చెప్తాను కదండి. మీరేమంటారు? చాలామంది నామినేషన్లో రాలేదంటే దానికి ఏం చేస్తాడు అవినాష్? రెండోది, అతను ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్, ఎలిమినేషన్ అవ్వాల్సిన కంటెస్ట్ కాబట్టి తనకు షీల్డ్ వచ్చింది కాబట్టి, అంటే గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్ కదా, తను టాప్లోకి వస్తే ఒప్పుకుంటాం, అవినాష్ వస్తే ఒప్పుకోరా? అదేంటి నాకు అర్థం కాదు. టాప్ 5కే కదా, నెక్స్ట్ వీక్లో నామినేషన్లోకి రాలేదంటే ఎవరేం చేస్తారంటున్నా. దాంతోపాటు ఇంకా ఇల్లాజికల్ పాయింట్ ఏంటంటే షీల్డ్ వల్ల సేవ్ అయ్యాడంట. షీల్డ్ వల్ల సేవ్ అయ్యాడు, సరే షీల్డ్ వల్ల సేవ్ అయ్యాడంటే నబీల్ ఆ రోజు షీల్డ్ అవినాష్కి ఎందుకు ఇచ్చాడు? టేస్టీ తేజాకి ఎందుకు ఇవ్వాల? అవినాష్కి ఇవ్వడం కూడా టేస్టీ తేజాకి ఇవ్వలేకపోవడం కూడా అవినాష్ గేమ్. అది అవినాష్ అక్కడ ఏదైతే రిలేషన్స్ పెట్టుకున్నాడో ఆ రిలేషన్స్ అతనికి వర్కౌట్ అయినాయి. దట్ ఈజ్ ఆల్సో గేమ్. నీకు రిలేషన్స్ వర్కౌట్ అవ్వడం కానీ, ఫ్రెండ్షిప్ క్రియేట్ చేసుకోవడం కానీ ప్రతి ఒక్కటి అక్కడ గేమే. నీకు షీల్డ్ వాడేలాగా నువ్వు చేసుకోగలిగావు నీ రిలేషన్స్తో, నీ బిహేవియర్తో. అది గేమే కదా, దాంతో సక్సెస్ అయ్యాడు కదా. సరే జనాలు ఓట్లేదు మనకు తెలియదా? మిడ్ వీక్ గౌతమ్ లాంటి కంటెస్టెంట్ 13 వారాలు ఉండిపోయిన కంటెస్టెంట్కే వైల్డ్ కార్డ్కి వస్తే టఫ్గా ఉంటుంది. ఎవరికైనా అదే ఉంటుంది. అది వాళ్ళందరూ ఫేస్ చేశారు. కానీ వాళ్ళ ఆటతోనే గౌతమ్ ఎట్టయితే ముందుకెళ్ళాడు, అదేవిధంగా అవినాష్ కూడా ఆటతోనే కదా వచ్చాడు. అలాటపాట్ అందరూ నిఖిల్ లాంటి కంటెస్టెంట్తో గెలిచాడు, పృథ్వీ లాంటి కంటెస్టెంట్తో గెలిచాడు, నబీల్తో గెలిచాడు, గౌతమ్తో గెలిచాడు టాస్క్లు. అవన్నీ చూస్తా కూడా డిజర్వ్డ్ కాదంటామేంటి? ఓట్లు అంటే ఆడి రాలేదా? హీఈస్ డిజర్వ్ టు బీ ఇన్ ఫినాలే. టికెట్ టు ఫినాలే టాస్క్ గెలిచాడు, వచ్చేసాడు. ఉదారంగా బిగ్ బాస్ ఏం దాన ధర్మం చేయలేదు, ఫ్రీగా ఏం రాలేదు అవినాష్కి. దట్ ఈజ్ నిజంగానే దాంట్లో మాత్రం అసలు డౌటే లేదు. సో తేజ వెళ్ళిపోయాడు. సెకండ్ ఎవరు వెళ్ళిపోతారు అనేది క్లియర్గా నేను ఇందాక వీడియోలో చెప్పా. ఒకసారి అప్డేట్ వస్తే మళ్ళీ కూడా 7:30 ఆ టైంలో వీడియో చేస్తాను. కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంది, క్లిక్ చేసి ఫాలో అవ్వండి, దాంట్లో ఎర్లీగా ఉంటుంది. సో డబల్ ఎలిమినేషన్ చెప్పేశారు. అవినాష్కి టికెట్ ఫినాలే గెలిచి బయటకు వచ్చేసి ఫినాలేకి వెళ్ళిపోయాడు. ఫస్ట్ ఫినాలే కంటెస్టెంట్ అనౌన్స్మెంట్ చేసి దాంతోపాటుగా ప్రైజ్ మనీ పెంచారు కదా, ఆ ప్రైజ్ మనీ కూడా యాడ్ చేశారు. ఎందుకంటే అతనికి ఒక సెకండ్ ఆగండి. ఎస్, ప్రైజ్ మనీ ఎందుకు పెంచారంటే నిన్న ఆల్రెడీ తెలుసు కదా, ట్యాగులు ఇచ్చారు 5 lakhs 2 lakhs అలాంటి ట్యాక్స్. ఆ ట్యాక్స్ ఇచ్చినప్పుడు అవినాష్కి ఏదైతే ట్యాగ్ ఇచ్చారో ఆ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ ప్రైజ్ మనీకి యాడ్ చేశారు. బిగ్ బాస్ సార్ హైయెస్ట్ ప్రైజ్ మనీ కదా సార్ ఇది, హైయెస్ట్ ప్రైజ్ మనీ ఆ మాట అనొద్దు, కుదిరితే మైనస్ కూడా చేస్తారు బిగ్ బాస్ అంట. నాకు తెలిసి మైనస్ చేయకపోవచ్చు. ఇంకా నెక్స్ట్ వీక్ ఏదైనా ఉంటే ఒక 4-5 లక్షలు పెంచి ఒక 57-58 లక్షలు, ఒక 60 lakhs లోపల ఏమైనా చేయబోతున్నారు అనుకుంటున్నా ఈ సీజన్లో. అంతే నెక్స్ట్ వీక్ అంతే. ఓటింగ్ అప్పీల్ తప్ప ఇంకేం ఉండదు. నెక్స్ట్ వచ్చరికి గోల్డెన్ టికెట్స్, బ్లాక్ టికెట్స్. సో అదనమాట టాస్క్. ఈ టాస్క్లో ఫస్ట్ నాకు సార్ నిఖిల్ హౌస్లో ఫస్ట్ బ్లాక్ టికెట్ ఎవరికి వస్తుంది అంటావు? గెస్ చేయి. నిఖిల్ తెలియదు సార్, అందుకని సేఫ్ ఆడొద్దు అంటాను నాకు సార్ అన్నారు. ఇక్కడ నిఖిల్ తలకాయ నొప్పి ఏంటంటే సేఫ్ గేము ఫస్ట్ నుంచి చూస్తుంటే ఏది ముఖం మీద చెప్పలేడు, ఏది డైరెక్ట్గా చెప్పలేడు, ఆ తర్వాత ఆ పర్సన్తో చెప్పడానికి ఇబ్బంది పడిపోతాడు. ఇదొక్క ఏదైతే ఉందో అది మార్చుకునే ఇదే లేనట్టుంది. ఇంకా లాస్ట్ వీక్ కూడా నిన్న కూడా పృథ్వీ రిలేటెడ్గా పృథ్వీ పేరు తీసుకురాలేకపోయాడు, ఓకే అక్కడ చెప్పలేకపోయాడు. అక్కడ డైరెక్ట్గా వాళ్ళు తేజ అంటే తేజానే అనిండు, సరే తేజాకే వెళ్దామనిడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ బాధపడతాడు. అదేనా ఒక స్టాండ్ మీద ఉండి అక్కడైనా డైరెక్ట్గా పృథ్వీ అని చెప్పు ఉండాల్సింది, ఇక్కడికి వచ్చిన తర్వాత మీ పేరు చెప్పుంటే బాగుండంటాడు. ఎందుకు చెప్పలేకపోవడం? కొడతారా? ఏమంత డైరెక్ట్గా చెప్పలేకపోవడం ఏంటి? నాకు అర్థం కావట్లేదు. విచిత్రమైన సేఫ్ గేమ్ అది. నిజంగానే చాలామంది కామెంట్లు ఏం పెడుతున్నారు, నేను వీడియోకి కూడా కామెంట్లు నాకేమొచ్చినాయి, తన బిహేవియర్ అంటే బిహేవియరే, కానీ అది ఆటకు పనికొచ్చే బిహేవియర్ కాదు సేఫ్ గేమ్ అనేది. అస్సలు ఏంటో నాకు అర్థం కాలేదు. బిగ్ బాస్ నాకు సార్ ఇప్పుడు అడగగానే లేపగానే క్లియర్గా చెప్పేయచ్చు కదా, టేస్టీ తేజ పేరు చెప్పేయచ్చుగా, విష్ణుప్రియ పేరు చెప్పేయచ్చుగా, నబీల్ పేరు చెప్పేయచ్చుగా. ఎందుకంటే టాస్కులు తక్కువ ఆడిన వాళ్ళే కదా అక్కడ చెప్పగలుగుతారు, ఈజీ కదా అది. టేస్టీ తేజ పేరు ఈజీగా చెప్పొచ్చుగా. ఇన్ని ఛాన్స్ ఇచ్చాం, రెండోసారి ఇచ్చినా కూడా నిన్న టాస్క్లో కూడా ఫస్ట్ రౌండ్లో పోయింది సార్ అని చెప్పేయచ్చు.
కానీ ఆ సేఫ్ ఏదైతే ఉందో మనుషుల మొహాల మీద చెప్పలేకపోతుందో ఇంకా అయిపోయింది సీజన్ కూడా. ఇంకా అతని బిహేవియర్ మనం ఏం చేయలేము దానికి. స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉంది. అతను ఆల్రెడీ ప్రేరణతో చెప్పాడు అదే మాట, యష్మితో చెప్పాడు, డిస్కషన్లో అవినాష్తో కూడా, రోహిణి గారితో కూడా చెప్తాడు, నేను మనుషుల్ని ఏం హర్ట్ చేయలేదు, నా వల్ల కదా మొహం మీద చెప్పలేకపోతున్నాను, నాకు అది మైనస్ అని తెలిసినప్పటికీ, నెగిటివ్ అని తెలిసినప్పటికీ నేను ఏం చేయలేకపోతున్నాను అని చెప్పి మనం ఏమీ చేయలేము, దాని మీద కామెంట్ చేయలేకపోతున్నా. సేఫ్ గేమే అది మాత్రం. తర్వాత దీని విషయంలో మీరు ఇంకేమైనా ఉంటే కామెంట్ చేయండి. తర్వాత సరికి నాకు తెలిసి ఆ మాట అంటాడు, తర్వాత నాకు సార్ అడిగిన తర్వాత చెప్పుంటాడేమో, మేబీ తేజ పేరు ఎవరో ఒకటి పేరు చెప్పుంటాడని అనుకుంటున్నా. తర్వాత ప్రేరణ రోహిణి గారిని అడిగితే, సార్ టాస్కుల పరంగా చూసుకుంటే పృథ్వీకి ఇస్తాననగానే నేను షాకు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ గ్రూపులు అనేవి ఫామ్ అయిపోయినాయి, ఫ్రెండ్స్ పేర్లు చెప్పుకోవట్లా. దట్ ఈస్ వర్స్ట్ థింగ్. అందరు చేసినా, రోహిణి గారు చేసినా, అవినాష్ చేసినా, నిఖిల్ చేసినా, పృథ్వీ చేసినా, అందరు చేసింది అదే. ఇప్పుడు చూడండి ఇవి లేపారు. ఆల్రెడీ నాకు తెలిసి టేస్టీ తేజాకి బ్లాక్ స్టార్ ఇచ్చిండుంటే ఓకే. అంటే నాకు తెలిసినంత వరకు ఈవిడిని లేపే టైంకి టేస్టీ తేజాకి బ్లాక్ స్టార్ ఇచ్చుంటారేమో, దానివల్ల ఈవిడ తేజ పేరు చెప్పలేకపోయి ఇంక ఉండే ఆప్షన్స్లో పృథ్వీ పేరు చెప్పిందేమో నా ఒక్క నమ్మకం. లేదా ఈవిడ చెప్పే టైంకి టేస్టీ తేజ పేరు చెప్పకుండా ఉండుంటే, టేస్టీ తేజ పేరు కదా చెప్పాల్సింది. 2 టాస్క్లు అయితే 2 టాస్క్లు బాగాలేదు, 3 టాస్క్లు అయితే 3 టాస్క్లో లాస్ట్ వచ్చాడు, 3 టాస్క్లో కూడా లాస్ట్ వచ్చాడు ఇతను ఈ వీక్ అంతా ఛాన్స్ వస్తే. అప్పుడు ఫ్రెండ్ అయినప్పటికీ, గ్రూప్ అయినప్పటికీ వాళ్ళ పేరు చెప్పాలి కదా నిజాయితీగా అయితే. ఒకవేళ తేజ పేరు కానీ ఆల్రెడీ బ్లాక్ స్టార్లో వచ్చినుంటే ఆవిడకి ఇంకా గత్యంతరం లేక పృథ్వీ పేరు చెప్పడంలో తప్పేం లేదు. ఎందుకంటే దానికి ఒక లాజిక్ కూడా చెప్పింది, మాతో ఎప్పుడు చూసినా నువ్వు వాళ్ళేవు అంటారు సార్, నాతో కూడా ఓడిపోయాడు కదా, మేము ఆడాం కదా, పృథ్వీ అవినాష్తో కూడా బాగానే ఓడిపోయాడు, నువ్వు టాస్క్ ఏం ఆడలేదు, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అన్నట్లు ఆయనతో కూడా ఓడిపోయాడు కదా అనే లాజికల్ పాయింట్ ద్వారా బ్లాక్ స్టార్ ఇవ్వచ్చు. అంటే ఒక మాట వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇన్ని మాటలు మాట్లాడాడు సార్, అతను ఎరగదీసింది ఏంటి అనే మాట అనొచ్చు, దాంట్లో తప్పేం లేదు. ఆల్రెడీ బ్లాక్ స్టార్లు ఇవ్వాల్సిన కంటెస్టెంట్స్ అయిపోయిన తర్వాత ఆవిడకి ఆప్షన్ ఉంటే పృథ్వీ పేరు చెప్పడంలో తప్పేం లేదు. తర్వాత సరికి ఇక్కడ గౌతమ్కి ఎన్ని ఛాన్సులు వచ్చాయని నాగార్జున సార్ ఏదైతే క్వశ్చన్ ఉందో, సేమ్ 4 ఛాన్సెస్ వచ్చాయి. మరి గౌతమ్కి ఎందుకు ఇవ్వకూడదు బ్లాక్ స్టార్? అంటే ఫస్ట్ నుంచి తిన చెప్పిన టాస్క్లో నేను ఆడతాను అనేసి పెద్ద కాన్ఫిడెన్స్ ఉండేది కదా సార్, ఆ కాన్ఫిడెన్స్ ప్రకారం ఆడలేదు కదా సార్ అనే పాయింట్ వచ్చింది. ఇక్కడ పృథ్వీ అడిగింది గౌతమ్ పృథ్వీ అంటే, ఇక్కడ రోహిణి గారు భలే మాట్లాడారు, అందుకని నీ గురించి చెప్తున్నాను నేను. బాగుంది ఆ పంచు. గౌతమ్ పృథ్వీ గురించి కదంటే అందుకని నీ గురించి చెప్పేటప్పుడు నా కంపారిజన్ వచ్చింది, దాంట్లో తప్పే ఉంది అన్నట్టు కానీ. ఆ తర్వాత సరికి గౌతమ్ రిలేటెడ్గా గౌతమ్కి ఎందుకు ఇవ్వకూడదు అనే పాయింట్ వచ్చింది. యాక్చువల్గా పృథ్వీనే నిన్న నిఖిల్తో అంటాడు, నాకు రాకపోయినా కానీ గౌతమ్కి ఇచ్చినట్టే బాగుండేదేమో, ఒక టాస్క్లో తనకి లీస్ట్ ప్రిఫరెన్స్ ఉన్నా కూడా చిన్న బోర్డు అయినప్పటికీ కూడా నాకంటే ముందు వచ్చాడని. నిజంగానే వచ్చాడు. దాంతోపాటుగా ఈక్వల్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. దట్టు మనం గమనిస్తే గౌతానికి బ్లాక్ స్టార్ ఇచ్చుండరేమో అని అనుకుంటున్నా. మేబీ నా డౌట్ ఏంటంటే, ఎందుకంటే గౌతమ్ ఎక్కడ మిస్టేక్ చేయాలి ఈ వీక్ అంతా కూడా, ఎక్కడ ఫౌల్ గేమ్ ఆడలేదు. ఆడినంత వరకు లాస్ట్ వచ్చినా, సెకండ్ వచ్చినా, థర్డ్ వచ్చినా ఎక్కడ కూడా ఫౌల్ గేమ్ ఆడకుండా నెట్టుకొని వచ్చాడు. కాబట్టి నాకు తెలిసి బ్లాక్ స్టార్ ఇచ్చుండరు అనేసి అనుకుంటున్నాను. అదే కంటిన్యూ అదే దాన్ని బేసిస్గా తీసుకొని ఉండొచ్చు. మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ప్రేరణ రిలేటెడ్గా ప్రేరణ లేపేసి ఏమన్నారు, ఏంటి నీకు గోల్డ్ స్టార్ నువ్వేమనుకుంటున్నావు, నీ ఆట ఫౌల్ లేకుండా ఆడేవనుకుంటున్నావు అంటే, ఆడాను సార్ అనగా చూపించారు, అది ఫౌలే. కింద పడిన తర్వాత తీసుకోవాలి కదా, కింద పడక ముందు ఎట్లా క్యాచ్ పెట్టామంటే పక్కకి వెళ్తుందన్న ఏదనుకున్నది ఫౌలే. యాక్చువల్గా ఇంత క్వశ్చన్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఆవిడ గెస్టులతో బిహేవ్ చేసిన విధానమే ఆవిడకి పడేలాగా చేసింది నాకు సార్ చేతిలో నుంచి ఈరోజు కూడా. ఎందుకంటే గెస్టులతో చేసిన విధానం వర్స్ట్ అంతే. గెస్టులు కూడా వచ్చిన వాళ్ళు కూడా క్లియర్గా ప్రాపర్గా చూడకుండా థర్డ్ పొజిషన్లో పెట్టిన ఆవిడని ఈ ఫౌళ్ళు ఇవన్నీ చూసింది ఫస్ట్లోనే థర్డ్ కాకుండా ఫోర్త్లో వేయాలి. ఫస్ట్ థర్డ్ వేసి తర్వాత ఈవిని తీసాడు, చూడడానికి అన్ఫేరే. కానీ ఇవి వాళ్ళు గమనించి చేసి ఉండాల్సింది. చేయలేకుండా ఫస్టే థర్డ్ ఇచ్చారు, తర్వాత తీసేసేటప్పుడు మాత్రం ఈవిని తీశారు. దట్ ఈస్ అన్ఫేర్. కానీ తర్వాత వెళ్ళేటప్పుడు గెస్టులతో ఏదైతే బిహేవ్ చేస్తుందో, తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత హగ్ ఇస్తున్నా కూడా రెసిప్రోకేట్ చేయకుండా పోవడం, లోపలికి వెళ్ళిన తర్వాత గౌతమ్ వీళ్ళందరూ గెస్టులు కదా అంటే, ఇక్కడ ఉండే వాళ్ళతో నాకు అవసరం, గెస్టులతో నాకేం అవసరం, సార్ట్ అవుట్ చేసుకున్నాడు. కానీ రూడ్గా బిహేవ్ చేసింది. ఆ రూడ్నెస్కి నాకు సార్ చేతిలో ఈ మాత్రం పడకపోతే కష్టం, పడాల్సింది తప్పలేదు. సో తర్వాత విష్ణుప్రియ గారు మారరు. ఎంతలా దేవుడు వచ్చి దిగినా కూడా ఆవిడ నేను ఆట నాకు వచ్చినంత వరకు ఆడుతున్నా అనే పాట పాడిందే పాటరా పాచిపల్ల సుబ్బడా అని ఇదే పాట ప్రతి వీకెండ్లో ప్రతి గెస్ట్ వచ్చినప్పుడు నేను చేయగలిగినంత చేస్తున్నా అంటుంది. దానికి మనం ఏమి చేయగలం చెప్పండి? జనాలే చూసి సరే ఆవిడ చేయగలిగింది ఇంతే, మనం ఓట్లు వేయాలా లేదా డిసైడ్ అవ్వాలి. ఆవిడ అది చెప్తుంది, నాకు నచ్చితే ఓట్లేస్తారు, లేకుంటే వెళ్ళిపోతాను, అంతకుమించి ఏమీ లేదు. దట్టు ఇక్కడ నేనే ఉతుక్కోవాల్సి వస్తుంది, నేనే పడుకోవాల్సి వస్తుంది, నేనే వండుకోవాల్సి వస్తుంది, నేనే ఉండాల్సి వస్తుంది, నేనే పని చేసుకోవాల్సి వస్తుంది, ఎందుకు వచ్చాను రా స్వామి అనిపిస్తుంది అనేసి మానస్తో కూడా ఒక 3 రోజుల క్రితం కూడా అన్నారు. ఆవిడకి ఇంట్రెస్ట్ లేదు, ఏదో చేయాలంటే చేస్తున్నారు తప్పించి ఇంకేం లేదు. ఆవిడ ఇవ్వాల్సిన ఎఫర్ట్స్ అయితే ఇచ్చేస్తున్నారు, అంతకుమించి నేను ఇవ్వలేను అనేది ఆవిడ వర్షన్. సో దానికి ఏమి చేయలేము. బ్లాక్ స్టార్ వస్తే గోల్డ్ స్టార్ వస్తే అంటే గోల్డే అని చెప్తుంది ఆవిడ.
ఎలా వస్తుంది అనుకుంటున్నారో ఏమనుకుంటున్నారో ఆవిడకే తెలియాలి. ఫస్ట్ తీసేశారు, తేజాన్ని తీసేయాల్సింది ఈవిడ తీసేశారు. అయినప్పటికీ ఈవిడికి గోల్డ్ స్టార్ వచ్చేంత పర్ఫార్మెన్స్ ఏం కాదు. ఆ టాస్క్లో కూడా 3rd పొజిషన్ వచ్చారు 2 సార్లు. సో ఈవిడికి కూడా బ్లాక్ స్టారే వచ్చింది. ఈవిడికి బ్లాక్ స్టారు, ప్రేరణ గారికి బ్లాక్ స్టార్ వచ్చింది ఎందుకంటే ఫౌల్ గేమ్ ఆడింది. కానీ గౌతమ్కి పృథ్వీకి కూడా బ్లాక్ స్టార్ ఇచ్చున్నారు. కింద మనం గమనిస్తే పృథ్వీకి ఎందుకు ఇచ్చుంటారంటే పృథ్వీ ఆ తడుపుకొని వెళ్లకుండా ఉన్నాడు చూసారా, ఆ ఫౌల్ గేమ్స్ ఏదైతే ఆడారో ఆ ఫౌల్ గేమ్స్ రిలేటెడ్గా నువ్వు ఫౌల్ గేమ్స్ ఆడావు పృథ్వీ, కాబట్టి నీకు కూడా బ్లాక్ స్టార్ ఇస్తున్నా అని చెప్పుండొచ్చు. అది మేబీ రీజన్. నబీల్కి వచ్చేసరికి ఎర్లీ సెలబ్రేషన్స్ ముందే గంట కొట్టడం, ఆడలేకపోవడం, ఇవన్నీ ఏంటి నబీల్ నాకు అర్థం కావట్లేదని. దట్టు నబీల్తో వచ్చిన తలకాయ ఏంటంటే ఆడతాడు, తను ఆడింది ఓడిపోతాడు, వేరే వాళ్ళు ఆడింది అబ్బా నేనైతే బాగా ఆడింది అన్నట్టుగా మాట్లాడుతుంటాడు వెనక. సో ఇవన్నీ చెప్పి బ్లాక్ స్టార్ ఇచ్చుంటారు. సో అది జరుగుతూ ఉంది, అంతకుమించి ఏమీ లేదు. నాకు తెలిసి నిఖిల్కి, అవినాష్కి, రోహిణి గారికి, గౌతమ్కి గోల్డెన్ స్టార్ ఇచ్చుంటారు అనుకుంటాం వీళ్ళ నలుగురికి. ఎందుకంటే వీళ్ళ నలుగురు పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, ఫౌల్ గేమ్స్ ఆడలేదు. దట్ ఈస్ ద రీజన్ వై దే ఆర్ గెటింగ్. ఎందుకు లేరా వడాలి, అలా జరిగింది. సో ప్రస్తుతానికి తేజ ఆ బ్లాక్ స్టార్ తీసుకొని శనివారం ఎపిసోడ్లో ఎండ్లో ఎలిమినేట్ అయిపోతాడు. తర్వాత లాస్ట్ 2 వచ్చేసరికి పృథ్వీ అండ్ విష్ణుప్రియ గారు ఉంటారు. వీళ్ళిద్దరిలో ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు. ఆ అప్డేట్ రాగానే నేను మళ్ళీ కొత్త వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. పృథ్వీ అండ్ విష్ణుప్రియలో ఎవరు హౌస్లో ఉండడానికి అర్హత ఉంది, ఎవరు వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నారని కూడా కామెంట్ చేయండి. అంతే, ఈ ఎపిసోడ్ యావరేజ్గా ఉండే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, క్లిక్ చేసి ఫాలో అవ్వండి, మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. బయటికి వెళ్ళి ఏదైనా పానీపూరి తిని వస్తాం మామ, చాలా రోజులు బయటికి వెళ్ళి తిన్నాక. మా పాప కూడా ఏడుస్తూ ఉంది, పోయి ఏదైనా తినిపించేసి వస్తాను. మళ్ళీ ప్రోమో వస్తే ఒకవేళ ఎర్లీగా వచ్చి వీడియో చేస్తాను. ఎలిమినేషన్ అప్డేట్ వీడియో అయితే చేస్తాను ఒక 1/2 అవర్ 1 అవర్లో. థ్యాంక్ యూ. అంతకుముందు వీడియో చేస్తున్నాను, ఒకసారి చూడండి. లవ్ యూ మామ.